హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లలకి నేను లంచ్ బాక్సెస్ ఎలా కడతాను, మార్నింగ్ అర్లీ 5:30కి లేసి నేను 7 కల్లా పిల్లల బస్సు వచ్చేస్తుందండి. 7 లోపు నా పనులన్నీ ఎలా ఫినిష్ చేసుకొని ఇద్దరు పిల్లల్ని ఎలా రెడీ చేసి స్కూల్కి పంపిస్తాననేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను వడల్లోకి చట్నీ కోసం పీనట్స్ అండ్ పచ్చిమిర్చి వేపుతున్నానండి. అది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడ కోసం ముందు రోజే నైట్ నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వాటిని అయితే ఇప్పుడు మిక్సీకి వేసి తర్వాత దానికి కావాల్సిన నేను ఆనియన్స్ అండి. ఇదైతే మా బాబు కోసం లంచ్ ప్యాక్ చేయడం కోసం కొరియాండర్ రైస్ చేశాను. దానిలోకి పెరుగు చట్నీకి కాను కొన్ని ఆనియన్స్ ఇంకా కొరియాండర్ తరిగి పెట్టాను. ఇవైతే కొరియాండర్ రైస్కి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కొరియాండర్ అండి. కొరియాండర్ రైస్లోకి నేను చాలా ఎక్కువ కొరియాండర్ యూస్ చేస్తాను. ఇక్కడైతే నేను ఒక కుకుంబర్ కూడా కట్ చేస్తున్నాను బాక్స్లో కట్టడం కోసం. చూడండి, నేనైతే ఇలా ఆనియన్స్ ఇంకా హోల్ గరం మసాలా కొన్ని వేసేసేసి ప్రెషర్ కుక్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ మనకి ప్రెషర్ కుక్కర్లో పెట్టడమే ఈజీ ప్రాసెస్ అండి. లేదా మనం డైరెక్ట్గా ఉడకపెట్టాలి అంటే రైస్ చాలా టిపికల్ పని. నేనైతే ఇలా బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్ ఆఫ్ బాస్మతి రైస్. నేనైతే 1 కప్ బాస్మతి రైస్కి 1.1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తానండి. ఇక్కడైతే పాలు కూడా వేడెక్కేసేసాయి. ఇప్పుడు పీనట్ చట్నీలోకి నేను పచ్చి కొబ్బరి కొంచెం యాడ్ చేస్తాను. పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. ఇప్పుడైతే చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండుతో పాటు ఒక 2 గార్లిక్ క్లోవ్స్ ఇంకా కల్లుప్పు యాడ్ చేస్తానండి. అన్నీ యాడ్ చేసేసి మిక్సీకి పట్టేస్తాను. చాలామంది చట్నీకి ట్యాంపరింగ్ పెట్టుకుంటారు. నేనైతే తాలింపు పెట్టడానికి ఇష్టపడనండి. డైరెక్ట్గానే తింటారు. పిల్లలు తాలింపు పెడితే మళ్ళీ తొక్కలు, ఆవాలు, జీలకర్ర అని చెప్పి అన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను రైస్లోకి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవనిస్తున్నానండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అది ఇప్పుడు చూడండి, నేను కొరియాండర్ రైస్ కదా, ఇది కొరియాండర్ బంచ్ ఆఫ్ చాలా ఎక్కువ యూజ్ చేయొచ్చండి. మీకు ఎంత ఎక్కువ యూజ్ చేయాలనుకుంటే అంత ఎక్కువ యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది పుదీనా రైస్ చేస్తారు, కానీ కొరియాండర్ రైస్ ఇలాగా పేస్ట్ చేసేదానికంటే ఇలా లీవ్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని డైరెక్ట్గా తినడం వల్ల చాలా మంచిదండి. పేస్ట్ చేసుకునే దానికంటే ఇది అంత ఎక్కువగా కలర్ రాదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా. ఇదైతే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత మనం సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోయినంత ఉందా లేదా అనేసి మనం రైస్లో ఏ రైస్ అయినా, ఎయిదర్ ఇది బిర్యానీ అయినా, పులావ్ రైస్ అయినా, వెజిటబుల్ రైస్ అయినా వాటర్లో కొంచెం సాల్టీగా అనిపించేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత కరెక్ట్గా రైస్కి సరిపోని ఉంటుంది. ఇప్పుడైతే పాలైతే మరిగిపోయాయి. పిల్లలకి పాలు కల్పిస్తానండి. అంతే, మార్నింగ్ వాళ్ళు పాలు తాగేసి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే నేను చట్నీని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి చట్నీ మిక్సీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ది కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే వడపిండి వేసేసుకున్నానండి. వడపిండిలో కూడా కొంచెం నేను కొరియాండర్ ఉంది కదా, కొరియాండర్ యాడ్ చేశాను. ఇంకా ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా పిల్లలు ఆనియన్ అవన్నీ డైరెక్ట్గా వేస్తే తినరండి. ఇందాక చూడండి, వైట్గా ఉన్న బాండి ఇప్పుడు నల్లగా మాడిపోయింది. నేను వీడియో షూట్ చేస్తూ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసేసి వదిలేసానండి. ఫుల్గా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు దాన్నంతా వదిలిచ్చేసేసరికి నా పని అయిపోతుంది. ఇలా ఇప్పుడైతే 2 విజిల్స్ పెట్టానండి. 2 విజిల్స్ తర్వాత మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి విజిల్ అంతా ప్రెజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం రైస్ను ఒకసారి ఇలా అప్ డౌన్ ఉన్నది అప్కి చేసేసుకొని కొంచెం ఇలా ఆవిరిపోయేంత వరకు, లైట్గా వేడి రిలీజ్ అయ్యేంత వరకు ఇలా చేస్తే రైస్ పొడిగా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పటికైనా ఆఫ్టర్నూన్కి కూడా మెత్తగా ఏముండదు. ఇక్కడైతే నేను మా పాప కోసం చిన్న ఈ చిట్టి పునుగులు అయితే చేసేస్తున్నాను అదే వడపిండితోటి. ఇదిగోండి, పెరుగు చట్నీ రెడీ. ఇంకా మా బాబు కోసం రైస్ రెడీ. వాళ్ళ బాక్స్కి సరిపోను ఇంకా కీరా కట్ చేసి పెట్టాను కదా, అది కూడా పెట్టేశాను. అంతే అండి, నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. పిల్లలతో చాలా హడావుడిగా
మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఇలా డిఫరెంట్ బాక్సెస్లో పెట్టడం వల్ల మా బాబు మమ్మీ పెట్టొద్దు 1 పెట్టు 2 పెట్టు అంటాడండి. పాపం యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళడానికి కూడా టైం ఉండదు. సో మిల్క్ తాగి వెళ్ళిపోతారు కదా. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అలా 2 పెట్టడం వల్ల ఇలా కర్రీ సపరేట్గా చట్నీ సపరేట్గా అలా పెట్టడం వల్ల చాలా బాక్సెస్ అయిపోతూ ఉంటాయి. 2 కంబైన్డ్గా ఓకే అండి. ఇప్పుడైతే పాలు తాగేసి పిల్లలు స్కూల్కి బయలుదేరిపోయారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.